హాయ్, వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. అగైన్ జగన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటా ఉంటే ఎల్లో మీడియా అంతా తప్పు కింద మాట్లాడుతున్నారు. అతను ఏదో మాట్లాడాడు పోలీసులని ఎవరెవరైతే మాకు ఎగెనెస్ట్గా చేశారో ఈ వంశీని అరెస్ట్ చేసే విషయంలో ఒక లేడీ పోలీస్ లోపలికి వెళ్ళి మ్యాన్ హ్యాండిల్ కూడా చేసిందేమో. మరి ఆ అమ్మాయి మీద ఏమన్నా అతను ఏమన్నా తప్పుగా మాట్లాడాడు, గోమే కొట్టిందని అంటున్నారు. ఎంతవరకు కొట్టింది తెలియదు, కానీ మొత్తానికి అది బయటకు వచ్చింది. దుప్పి లేకుండా పొగరాదు కాబట్టి వచ్చారు. పట్టుకుని ఇంతకుముందు కూడా ఒకసారి ఒక 6 months బ్యాక్ ఇతని మీద ఏదో అటాక్ చేస్తే కాలర్ పట్టుకుని ఆ విజువల్స్ కూడా ఉన్నాయి వంశీని. సో ఇవన్నీ జరిగినాయి. ఎందుకు జరగవు? గవర్నమెంట్ మారింది. ఇంకా మా గవర్నమెంట్లోనే వైఎస్ఆర్సీపీలో ఉన్నట్టుగానే జులుము సాధిస్తానంటే ఎలా కుదురుతుంది? ఎంత మీ ఏరియా అయినా కూడా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. గవర్నమెంట్ మారిన తర్వాత అక్కడ లోకేష్ కూడా బాగా ఫౌండేషన్ వేసుకుని అందరిలా కాకుండా ఒక రూల్ ప్రకారంగా పెడదామనే ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి లోపల పడేశారు. దానికి ఎంతకాలం పట్టింది? 8 నెలలు పట్టింది. యాక్చువల్గా 8 నెలలు అవసరం లేదు. ఇదే కేసు అప్పుడే పెట్టచ్చు. వాళ్ళకి కొంత టైం గడిచిన తర్వాత చేద్దాం, లేకపోతే కక్షపూరిత రాజకీయాల్లాగా వస్తారని వాళ్ళు ఏదో ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ మేబీ పెద్ద ఆయన ఇచ్చుంటారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుంటారు. ఆ ప్రకారంగా వీళ్ళు ఫాలో అయ్యారు యాక్చువల్గా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, 8 months లాంగ్ టైమ్ ఇస్ టూ బ్లడీ టైమ్ టు అరెస్ట్ కల్ప్రిట్, టు అరెస్ట్ క్రిమినల్ మిస్టర్ వల్లభనేని వంశీ. తర్వాత వచ్చి ఇతను చేస్తారా, కొడాలని చేస్తారా చేయరా, అతను కూడా ఆల్రెడీ జంపు, ఆల్రెడీ కాపులను తిట్టే పేరు నానిగాడు వాళ్ళ ఆవిడ లోపల బొక్కలో పెట్టారు. కాకినాడలోనూ అక్కడక్కడ రైస్ ఇది చేశారని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ ఆవిడ వస్తాడు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వస్తాడు. నెక్స్ట్ ఆవిడ వస్తాడు, దేవినేని నెహ్రూ గారు అబ్బాయి వస్తాడు, అవినాష్ వస్తాడు. ఇలాగ ఒకళ్ళు అవినాష్ పెద్ద రికార్డ్ ఏముంది, లాస్ట్లో వచ్చాడు అతను వాళ్ళకి రికార్డ్ ఏముంది, వాళ్ళు మొట్టమొదటి నుంచి కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళే చేశారు. కానీ ఇలాగ ఈ వంశీ వాళ్ళకి దందాలు చేసి అంత డబ్బు సంపాదించవలసిన ఆవశ్యకత అతను లేదు యాక్చువల్గా. నాకు తెలిసి నాకు నెహ్రూ గారు కూడా బాగా తెలుసు కాబట్టి ఏమో తర్వాత ఈ పార్టీలోకి వెళ్ళాడు కాబట్టి చేస్తే చేయొచ్చు. ఇవి పక్కన పెడితే జగన్కి డెఫినెట్గా ఇది తగ్గలేదు, క్రేజ్ అనేది తగ్గలేదు. ప్లస్ ఏమాత్రం ఇప్పుడు ఓదార్పు యాత్ర కూడా ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ అగైన్. దాంట్లో ఉన్న మాధుర్యం, దాంట్లో ఉన్న రిజల్ట్, దాంట్లో ఉన్న మైలేజ్ జగన్కి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, జగన్కి తెలిసినంత ఎవరికి తెలియదు. దాని తర్వాత ఇంకా రాహుల్ గాంధీకి తెలుసు. రాహుల్ గాంధీ కాపీ కొట్టాడు. మా కాంగ్రెస్ లీడరే కదా వైఎస్ఆర్ గారు, ఆయన మనం కాపీ కొడదామని కాపీ కొట్టాడు. కాపీ కొట్టిన తర్వాత అతనికి ఒక మనిషి రూపం ఇచ్చారు. ఎవరికి? రాహుల్ గాంధీకి. సో నా కూటమిని ఎలాగ విడగొట్టాలనేది స్ట్రాటజీ ఆఫ్ బీజేపీ. దట్ ఈస్ మెయిన్లీ అమిత్ షా. అతను చాణక్యులు అంటాడు. దానిపైన గైడెన్స్ ఏ ఎక్స్ప్రెషన్ పెట్టని మోడీ గారు. వీళ్ళ ముగ్గురు ప్లాన్ ప్రకారంగా కూటమిని ఎందుకు ఎడగొడతారంటే యాక్చువల్గా కాపులు 37%. నేను చాలాసార్లు చెప్తాను, కాపు సార్ 37%. ఎంత ఓటింగ్ ఉన్నది కరెక్ట్గా నాకు తెలియదు కానీ బట్ జనాభా అదేవిధంగా జనాభా ప్రకారం చేసుకుంటే 3 to 4% ఉంటారు కమ్మాస్, 5 to 6% రెడ్డీస్ ఉంటారు. అయినా కూడా రెడ్డీసే పరిపాలిస్తూ వస్తున్నారు. సో దాని తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కమ్మాళ్ళు రావడం మొదలుపెట్టారు. ఇది యాక్చువల్గా అంటే చీఫ్ మినిస్టర్ జనాభా లెక్క ప్రకారంగా రావాలనుకుంటే కాపు వాళ్ళు రావాలి. వాళ్ళ ఐకమత్యం లేదు, ఆర్థికంగా కూడా చిదిగిపోయారు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు కొంచెం పుంజుకుంటున్నారు. చిరంజీవి సార్ వచ్చిన తర్వాత అది బట్టు కలిసిపోయినట్టుగా వేరే పార్టీల్లో కలిపి మొత్తం కాపుల పరువంతా తీసుకెళ్ళి ఎక్కడో కలిపేయడంతో అతను ఇంకా నమ్మటం మానేసి ఆ దెబ్బ పవన్ కళ్యాణ్కి ఎలా పడింది, నీకు ఓటు వేయమన్నారు, నిన్ను నమ్ము అన్నారు. వీడు కూడా వాడు అలా కలిపేస్తాడని చెప్పి అదేవిధంగా 10 సంవత్సరాలు తను కష్టపడి సినిమాలు చేస్తూ అక్కడ సంపాదించుకుని ఇక్కడ ఒక ఓదార్పు యాత్రలాగా అతను ఒక వరాహి యాత్ర ఒకటి మొదలుపెట్టి ఇన్ని కష్టాలు పడుతూ 10 సంవత్సరాలు పడింది అతనికి వాళ్ళ అన్నయ్య తెచ్చిన బ్యాడ్ నేమ్ పోవడానికి. అప్పుడు నమ్మి మొత్తం అన్ని సీట్లు గెలిచారు. అది ఈవీఎంలు అంటున్నారు, అది ఎంతవరకు అది మట్టుకు నాకు తెలియదు. మొత్తం కూటమిని కలిపి జగన్ను ఓడించడం అనే ఒక ప్రాతిపదిక మీద మోడీ గారు కూడా బాగా సపోర్ట్ చేసి మోరల్ సపోర్టు, చంద్రబాబు నాయుడు గారిని కూడా మంచి విజయంతో గెలిపించారు. ఎక్కువ సీట్లు ఎందుకు అడగలేకపోయాడు? బికాస్ అంతకుముందు ఈ 10 సంవత్సరాల్లో జరిగిన 2 ఎలక్షన్లో ఓడిపోయాడు. ఒకే రాపాకన్న వాడు ఎవడో గెలిచాడు. వాడికి వేరే గతి లేక ఏకాకి అయిపోయి వాడు జంప్ చేశాడు వైఎస్ఆర్సీపీలో. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు ఏంటి, నిజంగా కూటమి ఎందుకు కూలాలంటే సౌత్లో బాగా వేస్తున్నారు. ఎవరు? మన బీజేపీ వాళ్ళే. ఎలా వేస్తున్నారు? అక్కడ కర్ణాటకలో శివకుమార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ గవర్నమెంట్లో డివైడ్ అండ్ రూల్ చేసి అవసరమైతే శివకుమార్ని పక్కన లాగడానికి ప్రయత్నిస్తారు. అది జరగదో తెలీదు. కాంగ్రెస్ వాళ్ళనే కొనేసి
బీజేపీ వాళ్ళు రూలింగ్ పార్టీ అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ కాంగ్రెస్కి పడగొట్టి అదేవిధంగా అన్నామలై కుప్పస్వామి అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ద్వారా తమిళనాడులో కూటమి వేశారు. తమిళనాడులో కూడా ఒక దుర్బిని వేశారు. కానీ అక్కడ కష్టం. అక్కడ విజయ్ అన్న అతను దున్నుకుంటూ వస్తాడు. ఓ 10 పవన్ కళ్యాణ్ లాగా వస్తున్నాడు. కాబట్టి ఫైనల్గా విజయ్కి కన్విన్స్ చేసి రావాలంటే సినిమా ఫీల్డ్లో అందరూ కలవడం కోసం మోడీ గారు కొత్త స్ట్రాటజీ పెట్టి చిరంజీవిని, మిథున్ చక్రవర్తిని వాళ్ళని నీళ్ళు పట్టుకుని సినిమా ఫీల్డ్కు పెద్దపీట వేసి మొత్తానికి విజయ్ని చేర్చుకోవటమా, అతను చేరనంటే అంటున్నాడు. కనీసం అతను పోటీ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ ఒక తప్పు చేశారు బీజేపీ వాళ్ళు. అక్కడ ఏఐటీఎంకి జయలలిత గారు పోయిన వెంటనే దాన్ని మొక్కలు చేశారు. శశికళ వాళ్ళని చేయడం వలన అటు ఇటు కాకుండా పోయింది పార్టీ. మళ్ళీ డిఎంకే వచ్చేసింది, దున్నుకుంటారు. వాళ్ళని కదపడం అనేది ఎప్పట్లో సాధ్యం కాదు. కానీ సినిమా ఫీల్డ్ అంతా ఉపయోగించుకుని రజనీకాంత్ వల్ల ఏ ఉపయోగం జరగదు. అతన్ని కూడా పక్కన పెట్టుకుని ఏదో విధంగా విజయ్ని కన్విన్స్ చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు విజయ్ ఏమన్నా నేను బీజేపీతో కలవను, సిద్ధాంతాల ప్రకారంగా నాకు అది కుదరదు, స్టేట్లో సిద్ధాంతాల ప్రకారంగా డిఎంకే కుదరదు అని చెప్పేసి 10 పవన్ కళ్యాణ్ ఉండే బలంతో 100 ఏనుగుల బలంతో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టాడు. సూపర్ సక్సెస్ అయింది. అంచేత ఈ అంతా స్ట్రాటజీలో అట్లీస్ట్ ఆంధ్ర తెలంగాణను పడగొట్టగలిగాడు. ఏదో విధంగా రేవంత్ రెడ్డిని ఎందుకు పడగొడతారో ఈ హైడ్రా అని చెప్పేసి అదని చెప్పేసి చాలా అన్యాయం అయిపోయింది ప్రజలకి అని చెప్పి ఇండైరెక్ట్గా దెబ్బ కొట్టడానికి దానికి ఎవరు కలుస్తారు? బీఆర్ఎస్ కలిసిపోయింది. బీఆర్ఎస్ ఎలా కలిసిపోయింది? లిక్కర్ స్కామ్లో ఆవిడని అక్కడ జైల్లో పెట్టి చేశారు. వాళ్ళకి మంచి బ్లాక్మెయిల్ చేశారు. దెబ్బ అయిపోయారు. ఆ దెబ్బతోటి ఒక షాట్కి రెండు పక్షులు పడిపోయినాయి. అక్కడ కేజ్రీవాల్ పడిపోయాడు, ఇక్కడ వచ్చి బీఆర్ఎస్ వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది, బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో ఆంధ్రాని ఏం చేయాలనుకుంటారు? చంద్రబాబు నాయుడు మీద ఉన్న ద్వేషం ఇప్పటికి కాదు ఎప్పుడు కూడా పోదు. అతనికి పాములు అంటాడు ఎవరో మోడీ. అంచేత ఎంతకాలమైనా కూడా టీడీపీని ఆ కమ్యూనిటీని నమ్మడు ఆయన. అంచేత పవన్ కళ్యాణ్ని జగన్ని కలిపేస్తాడు. జగన్ ఆల్రెడీ ఓదార్పు యాత్రకు వెళ్ళి అతనికి ఉన్న స్ట్రాటజీ ప్రకారంగా ఆ గ్రాఫ్ పెరిగిపోతూ ఉంటుంది. అతని మటుకు ఇంక బెయిల్ రాదు, ఇంకా అలాగ ఉంటుంది అలాగ ఉంటాడు. కాకపోతే మటుకు ఈసారి మేబీ చిరంజీవికి కానీ మళ్ళీ లాక్కొచ్చి ఇతను కానీ ఒక బిగ్ బ్రదర్ లాగా అతనికి సీఎం ఇవ్వచ్చు, అది పవన్ కళ్యాణ్కి ఇవ్వచ్చు. పవన్ కళ్యాణ్ సెంటర్కి తీసుకుంటే ఇక్కడ ఇంకోటికి ఇవ్వచ్చు. అటువంటిది ఏమైనా స్ట్రాటజీ చేస్తారు. కానీ జగన్ మటుకు వెంటనే ఒప్పుకోవచ్చు. నోబడీ నోస్. ఈ ఓదార్పు యాత్ర తర్వాత వచ్చే రిజల్ట్ మటుకు విపరీతంగా ఉంటుంది. జగన్కి 100% ఉంటుంది. బికాజ్ వీళ్ళు ఇక్కడ ఏం చేయలేకపోతున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నీ చేయలేకపోవడం కారణం పెట్టి మా దగ్గర డబ్బు లేదని చేతులు ఎత్తేసాడు. డబ్బు లేని వ్యక్తికి ఎలా చేస్తా అని చెప్పామని మేనిఫెస్టోలో సంపదను సృష్టిస్తాను అన్నాడు. ఎలా సృష్టించావు? ఊరికనే స్టీల్ ప్లాంట్కి 10,000 కోట్లు, దానికి 5,000 కోట్లు, పోలవరం ఇన్ని కోట్లు అని చెప్పడం వాళ్ళు ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. సో అది జరగదు. అంచేత వీళ్ళలో ఒకవేళ పడగొడితే కూటమిని పడిపోతే ఆ కూటమిలో కొత్త కూటమి ఏర్పడద్ది. పవన్ కళ్యాణ్, చిరంజీవి, కాపులు ప్లస్ రెడ్డిస్ విత్ జగన్ సపోర్ట్ అని నేను అనుకుంటాను. లెట్స్ హోప్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. All film lovers, here comes Geeta Krishna International Film School. Living abroad and want to study film? We offer online courses for Telugu speakers. Learn acting, directing, screenplay, voiceover, ad films and more with our Geeta Krishna International Film School. Learn from hit movies like Sankirtana, Kokila and Kichurallu. Start your film career from anywhere in the world. Enroll now and start your global film journey.